మనస్సాక్షిని గురించిన మర్మం తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 24:16 నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథాల్లో ఆ మాటను వివరిస్తున్నాడు. తన మనస్సాక్షిని దినదినము నిర్దోషముగా ఉండేటట్లు దేవుని ఎదుట కడుక్కుంటున్నాడు. మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తా ఉన్నది. నువ్వు సిగరెట్ తాగొద్దంటే తాగుతున్నావు, సినిమాలు చూడొద్దంటే చూస్తున్నావు, అబద్ధాలు ఆడొద్దంటే ఆడుతున్నావు, మందిరానికి వెళ్ళమంటే వెళ్ళకుండా సాకులు చెబుతున్నావు, తిండి తింటున్నావు, లేకపోతే ధనము వైపు పరుగులు తీస్తున్నావు అని మన మనస్సాక్షి ప్రతి దినము మన మీద నిందారోపణ చేస్తూ ఉంటది. ఆ నిందను తప్పించబడాలంటే మన లోపల ఉన్న మనస్సాక్షి మనల్ని ప్రేరేపించినట్లు మనం నడిచినట్లా మన మనస్సాక్షిని మనం నిర్దోషమైనదిగా సాధు చేసుకోవడం వలన, అభ్యాసం చేసుకోవడం వల్ల దేవుని దృష్టిలో మిగుల నీతిమంతులుగా, దేవుని దృష్టిలో మంచి యోగ్యులుగా, దేవుని దృష్టిలో ఆత్మీయులుగా, అభిషిక్తులుగా మనం మార్చబడతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము మన మనస్సాక్షిని శుద్ధి చేసుకొని నిర్దోషులుగా మార్చబడి వరదలదము గాక.